సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, ప్రేమించిన తండ్రి అంట కుమారుణ్ణి గద్దిస్తాడంట, కొడతాడంట. బెత్తం పట్టని వాడు కుమారునికి శత్రువు అంట. బెత్తం పడితేనే కుమారుడు సెట్ అవుతాడు. సో దేవుడు గద్దిస్తే మనం ఆశీర్వదింపబడ్డ వాళ్ళం, దేవుడు శిక్షిస్తే మనం ఆశీర్వదింపబడ్డ వాళ్ళం. దేవుడు వదిలేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, అతిక్రమము చేయు వారిని చేయనిమ్ము, అక్రమము చేయు వారిని చేయనిమ్ము, నేను త్వరగా వచ్చి వాళ్ళకు తీర్పు తీరుస్తాను అంటాడు. సో మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంది వీళ్ళు ఇంత పాపం చేస్తున్న వీళ్ళకి శిక్ష రాదైంది, మనం ఒక్క అబద్ధం చెప్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే దేవుడు వాళ్ళని వదిలేసిండు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. అలాగే దేవుడు తన కుమారులుగా ఎంచుకున్న వాళ్ళని చిన్న అబద్ధం చెప్పినా గద్దించి శిక్షించి సరి చేస్తాడు. కానీ దేవునికి విరోధమైన వాళ్ళు, అతిక్రమములో ఉన్న వాళ్ళు భయంకరమైన పనులు చేస్తుంటే చేయండి మీ పాపం పండేంత వరకు చేయండి, అప్పుడు మీ సంగతి చెప్తా అంటాడు. ఇన్ని తిట్లు తిట్టినా మళ్ళీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? ఆ తిట్లు నాశనానికి తీసుకెళ్లే తిట్లు కాదు, దేవుడు తిట్టే తిట్లు బాగుపరిచే తిట్లు. కొందరికి తిట్టగానే రోషం వస్తుంది, కొందరు తిట్టగానే సరి చేసుకుంటారు. సో సరి చేసుకునే విధానంలో మనం ఉండాలి, కానీ తిట్టగానే మనం రోషపడే విధానంలో ఉండకూడదు.